విభజించి పాలించడం ద్వారా మరియు తెలివితో వంచనతో మన కార్యాలు ఎలా చక్కబెట్టుకోవచ్చో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. నక్క కుటిల బుద్ధి. అనగనగా ఒక మహారణ్యం. ఆ అడవిలో ఎన్నో క్రూర మృగాలు యథేచ్ఛగా విహరిస్తూ ఉన్నాయి. అక్కడే ఒక నక్క ఉంది. అది చాలా తెలివైనది, కుటిల బుద్ధి కలది. తన పనులన్నీ ఇతరుల చేత చేయించుకొని పని పూర్తి కాగానే వారిని మోసం చేసి హాయిగా ఆ ఫలాన్ని అనుభవిస్తూ ఉండేది. ఈ నక్కకి నలుగురు స్నేహితులున్నారు: పులి, తోడేలు, ముంగీస, ఎలుక. ఈ నక్క వీటితో కలిసిమెలిసి ఉన్నట్లుగా నటిస్తూ సుఖంగా జీవిస్తున్నది. ఒకరోజు పిక్కబలసి నవనవలాడుతూ హాయిగా గంతులేస్తూ చెంగు చెంగున దూకుతూ పోయే లేడి దాని కంటపడింది. ఆ లేడి ఈ మిత్ర బృందాన్ని దూరం నుంచి చూసింది. చూస్తూనే వాటికి బహుదూరంగా పారిపోయింది. దాన్ని తినాలని నక్కకు కోరిక కలిగింది. ఎంత ప్రయత్నించినా దాన్ని పట్టడం సాధ్యం కావటం లేదు. బాగా ఆలోచించింది నక్క. మిత్రులను చుట్టూ కూర్చుండబెట్టుకొని, స్నేహితులారా, ఈ లేడీ ఎంత అందంగా ఉందో, దాని మాంసం అంత రుచిగా ఉంటుంది. అయితే దానితో పరిగెత్తే శక్తి మనకెవరికీ లేదు కనుక దాన్ని చంపడం మనకు సాధ్యం కాదు. ఇప్పుడు మనం ఒక కుట్ర పన్ని దాన్ని చంపాలి. అప్పుడు హాయిగా దాని మాంసం మనం ఆరగించవచ్చు అని నాలుక చప్పరించి అది ఎంత రుచిగా ఉంటుందో చూపించింది. అన్నింటికి నోరూరింది. ఆ ఉపాయం నువ్వే చెప్పాలి నేస్తం అన్నాయి. అవి ఆతురతతో అటే చూస్తూ. అది కొంతసేపు ఆలోచిస్తున్నట్టు అభినయించింది. ఇప్పుడు ఆలోచన వచ్చింది. జాగ్రత్తగా విని మీ అభిప్రాయం చెప్పండి. ఈ లేడీ మెలకువగా తిరుగుతుండగా మనం పట్టుకోలేం. అందుచేత ఇది అలసిపోయి సుఖంగా నిద్రపోయే సమయం కనిపెట్టాలి. అప్పుడు చప్పుడు కాకుండా పాకుతూ పోయే ఈ ఎలుక బావ దాన్ని కాలు కొరికి పారేయాలి. అదే అదనులో పులి వెళ్ళి దాన్ని మెడ విరిచివేయాలి. అంతే అంది. దాని తెలివికి అవి ఎంతో ఆనందించాయి. ఆ లేడీ నిద్రపోయే సమయం కోసం ఎదురుచూశాయి. అడవిలో గడ్డి ఏపుగా పెరిగిన ప్రాంతాలలో చెంగు చెంగున గంతులేస్తూ పచ్చిక మేసి సెలయేటి ఒడ్డున నీరు త్రాగి బాగా అలసి విశ్రాంతిగా కాళ్ళు జాపి నిద్రపోతున్నది లేడీ. నక్క సలహా ప్రకారం అలికిడి కాకుండా ఎలుక వెళ్ళి దాని కాలు కటుక్కున కొరికింది. బాధతో అది లేవబోతుండగా పులి తన పంజాతో దాని వెన్ను మీద కొట్టి మెడ కొరికేసింది. నక్కతో పాటు దాని స్నేహితులు నలుగురు సంతోషంతో లేడి చుట్టూ కూర్చున్నాయి. అప్పుడా నక్క, స్నేహితులారా, ఇంత రుచిగల మాంసం మనమందరం హాయిగా తినాలి. ఇప్పుడు మీ శరీరాలన్నీ దుమ్ము ధూళితో ఉన్నాయి. అందుచేత ఆ కొండలోయలో సెలయేటికి పోయి స్నానం చేసి రండి. అప్పుడు తినవచ్చు అంది. అవి నాలుగు సంతోషంతో స్నానానికి వెళ్ళాయి. అందులో అందరికంటే ముందుగా పరుగు పరుగున వచ్చింది పులి. ఆ లేడీ మాంసం తినాలని. నక్క బొటబొట కన్నీరు కారుస్తుంటే చూసిన పులి, బావా, ఎందుకు ఏడుస్తున్నావు అంది. ఏం చెప్పను పులి బావా, ఆ ఎలుక లేదు, అది ఏమన్నదో తెలుసా? పులి ఎంత పెద్ద జంతువైతే ఏం లాభం? నేను కాళ్ళు కొరికితే కానీ అది ఏమీ చేయలేకపోయింది. నా తెలివితో చచ్చిన లేడిని తినడానికి వస్తుంది సిగ్గు లేకుండా అని వేళాకోళం చేస్తే నాకు బాధ కలిగింది అంటూ నక్క కన్నీరు విడిచింది. పులికి పౌరుషం వచ్చింది. మిత్రమా, ఎలుక నా కళ్ళు తెరిపించింది. ఈరోజు మొదలు నా శక్తితో నా తిండి సంపాదించుకుంటాను. ఒకరి మీద ఆధారపడను
అంటూ వెళ్ళిపోయింది. అంతలో ఎలుక రాగా నక్క, విన్నావా ఎలుక బావా, ఈ లేడిని పులి ముట్టుకుంది కనుక ఇది విషపూరితం అయ్యింది. దీన్ని నేను తినను, నా ఆకలి తీరడానికి ఎలుకను తినేస్తా అంటూ ముంగీస బయలుదేరింది. అనగా ఎలుక చటుక్కున కన్నంలోనికి పారిపోయింది. మరికొంతసేపటికి తోడేలు వచ్చింది. విన్నావా, పులిబావకు నీ మీద కోపం వచ్చి నిన్ను తినేస్తానంటూ బయలుదేరింది. దాని భార్యతో కలిసి నిన్ను తింటుందట అనడంతో తోడేలు దౌడు తీసింది. అప్పుడు ముంగీస రాగా, చాలా ఆశగా వచ్చావు, వాళ్ళ ముగ్గురిని చంపి దూరంగా పారేశాను. నీకు బలం ఉంటే నన్ను ఓడించి ఈ లేడీ మాంసం తిను అనగా అది తోక ముడిచి పారిపోయింది. హాయిగా ఆ లేడీ మాంసం ఆరగించింది నక్క. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.